ప్రియా దేవుని సంగమా దేవుడులా ఇంతవరకు ఆత్మ సంబంధమైన పాటల ద్వారా దేవుని కనపరిచి ఆయన మయపరిచి ఉన్నాము. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమని పరిశుద్ధ గ్రంథంలో తెలియపరుస్తుంది. కాబట్టి ఇంతవరకు మనం అందరం కలిసి దేవుడిని మయపరిచి ఉన్నాము. ఇంతవరకు పాటలు ముగించబడినాయి. వాక్య భాగంలోకి వెళ్దాము. వాక్యం కొరకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నత నామం పెట్టి తండ్రి ప్రార్థించి అడుగుతున్నాం. ఆయన తండ్రి,
నాయన తండ్రి మా ప్రార్థన ఆలకించు నాయన తండ్రి, ఆశీర్వదించి బలపరుచు నాయన తండ్రి. ఇంతవరకు నాయన తండ్రి పాటల ద్వారా నాయన తండ్రి నేను మహిమపరిచినాము తండ్రి, ఘనపరిచినాము నాయన తండ్రి. నాయన తండ్రి సంఘం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి, అలాగే తండ్రి సంఘం అభివృద్ధి కొరకు మేము ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి. నాయన తండ్రి ఆదివారం నాయన తండ్రి ఎవరైతే నాయన తండ్రి నీ బిడ్డలు రాలేక ఎండుపడుతున్నారో నాయన తండ్రి, నాయన తండ్రి నిశ్చితమైన నాయన తండ్రి వచ్చే ఆదివారం నాయన తండ్రి ఈ యొక్క బిడ్డలను తండ్రి ఇక్కడ నడిపించమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. అలాగే నాయన తండ్రి పరిశుద్ధ గ్రంథంలో తండ్రి కొన్ని మాటలు తండ్రి ఎవరిస్తున్నది నాయన తండ్రి. తండ్రి నీ ద్వారా తండ్రి మేము మాట్లాడి నాయన తండ్రి, నాయన తండ్రి చెప్పబోయే తండ్రి వర్తమానం గురించి మేము ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి. చెప్పబోయే మాటలు నాయన తండ్రి ఇక్కడ ఉన్న సహోదరి సహోదరులు ఆయన తండ్రి వాక్యానుసారంగా జీవించి తండ్రి, వాక్యానుసారంగా ఆయన తండ్రి నడిచే కృపను తండ్రి ప్రార్థిస్తాం ఆయన తండ్రి. అలాగే తండ్రి చెప్పబోయే మాటలు బట్టి తండ్రి వాళ్ళ హృదయంలో నాటబడే కృపను తండ్రి ప్రార్థిస్తాం ఆయన తండ్రి. నాయన తండ్రి నీ బిడ్డ నా తండ్రి చెప్పబోయే మాటలు నాయన తండ్రి నీ సోదరులు చేసుకున్న ఆయన తండ్రి నువ్వే మాట్లాడి తండ్రి మాకు అర్థమయ్యే రీతిగా నాయన తండ్రి మా హృదయంలో నింపమని తండ్రి ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన సహోదరి సహోదరుల కొరకు ప్రతి ఒక్కరి కొరకు తండ్రి పేరు పేరుని దీవించండి, ఆశించిన బలపరుచు ఆయన తండ్రి. అలాగే తండ్రి సంఘ కాపరి వరకు మేము ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి. నాయన తండ్రి చెప్పబోయే మాటలు నాయన తండ్రి మా యొక్క హృదయంలో నాటబడే అర్థమయ్యే రీతిగా నాయన తండ్రి బోధించుకున్న ఆయన తండ్రి. కోటన్న గారికి నాయన తండ్రి చక్కని తండ్రి ఆలోచనలు తండ్రి మంచి తలంపులు తండ్రి ఆ యొక్క కుమారుడు కలుగు చేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో గురుపసాల క్రీస్తు సంఘం సువార్థికులు ఎం చిన్నకోటయ్య గారు వచ్చి కొద్ది నిమిషాలు వాక్యం బోధించాలని మనం చేస్తున్నాను. పిలుపు పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వరకు చదివి వినిపించాలని మనం చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన తెలుగులో రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. అందుచేతను పరలోకముందు వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామము ఊనట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము పై నామమును ఆయనకు అనుగ్రహించను. థ్యాంక్ యూ. తగ్గించుకో పెట్టు అట్లా సార్. వాక్యం చదివించిన సురేష్ బాబు గారికి తిరుగునమ్మ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఈ సమయంలో గురుపసాల క్రీస్తు సంఘం సువార్థికులు ఎం చిన్నకోటయ్య గారు వచ్చి కొద్ది నిమిషాలు వాక్యం బోధించాలని మనవి చేస్తున్నాను. ఈ సమయము కోటయ్య గారికి అప్పగిస్తున్నాము. ఇదైతే ఎక్కడ నాకు అర్థం కాదు. కలర్ పెట్టు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా ప్రపంచంగా ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు కూడా పాటల ద్వారా దేవుని నామాన్ని మనం పరిచున్నాం. ప్రాముఖ్యమైన సమయం ఏంటంటే దేవుని యొక్క వాక్యము బోధించటం. దేవుని వాక్యం అటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని వాక్యము విలువైనటువంటిది.
గ్రంథం ఉంటుంది, జుట్టు తేరే దారుల కంటే మధురాతి మధురటువంటి మాటలు దేవుని యొక్క మాటలు ఉన్నాయి. కాబట్టి గత వారం చెప్పాను, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు ఎవరైతే అర్థం చేసుకుంటూ ఉన్నారో, విన్నవారికి అది దేవుని యొక్క శక్తి అని పైన గత వారంలో మనం నేర్చుకున్నాం. ఈ వారము మన పాఠం ఏంటంటే, అంశం ఏంటంటే పరలోకం ఎక్కడ ఉన్నది. ఈ వారం మన అంశము పరలోకము ఎక్కడ ఉన్నది. ఈనాడు ఈ లోకములో మనం చూస్తున్నప్పుడు ఏ జాతి మనిషినప్పటికీ కూడా, ఏ కులం వారైనప్పటికీ కూడా, వారు ఎక్కడ వారినప్పటికీ కూడా, మానవులుగా ఉన్న ప్రతి వారు కూడా ఈ లోక యాత్రను ముగించిన తరువాత ఆ పరలోకం పోవాలని, లేక మోక్షానికి వెళ్ళాలని, ఆ పరలోకము కోసము, ఆ మోక్ష రాజ్యం కోసము అనేక మంది అనేకటువంటి తపస్సులు, అనేకటువంటి పూజలు, పురస్కారాలు, ఇంకా మానవులు ఎన్నో ప్రయత్నాలు ఈ లోకంలో చేస్తూ ఉంటారు. ఎందుకొరకంట ప్రతి వాడు కూడా, మానవులు అది ఎవరైనప్పటికీ కూడా, ఏ జాతి వారినప్పటికీ కూడా, ఏ మతం వారినప్పటికీ కూడా, వీళ్ళు ప్రతి మానవుని యొక్క ఆలోచన ఏంటంటే ఈ లోకములో ఉన్న మనం అందరము కూడా ఏదో ఒక దినం ముందు ఈ లోకములో మనము చనిపోతాం వారమే అంటున్నామని, చనిపోయిన తర్వాత మోక్షానికి వెళ్ళాలి, చనిపోయిన తర్వాత నేను ఆ పరలోకం వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో చాలామంది మానవులు మనుషులుగా లోకంలో వారి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, వారి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ భూమి మీద ఒక మనిషి చనిపోతే కానరాని లోకానికి వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ వెళ్తాడట? కానరాని లోకానికి ఆయన వెళ్తున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడో కూడా మానవులైన మనకు తెలియదు. చాలామంది ఇడు పోయారంటారు. చాలామంది ఉన్నారంటే మనులో కలిసిపోయింది, ఆత్మ గాలిలో కలిసిపోయిందని కొంతమంది మానవులైన వారు వారి యొక్క బోధన విధానంలో బోధిస్తూ ఉంటారు. కానీ మానవుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? చూడు, కానటువంటి లోకానికి వెళ్తూ ఉన్నాడు. కానీ మానవ చనిపోయిన తర్వాత మానవుడికి ఎక్కడికి వెళుతున్నాడు? రెండు మార్గాలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఏ మార్గం వెళుతూ ఉన్నారన్న విషయాన్ని చాలామంది ఈనాడు తెలుసుకోలేక, చాలామంది ఈనాడు మానవుడి వారు సత్యాన్ని గ్రహించలేక అనేక మంది ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసి ఈ చనిపోయి అనేక మంది పాతాళం ఉన్నటువంటి దాంట్లో పడిపోతూ ఉన్నారు. అలాగనే ఇంకొక ఊహ మానవుడికి. ఏంటి ఊహం అంటే, తల్లి గర్భములోనికి ఎక్కడి నుండి వచ్చామని మనుషులు ఏమన్నారంటే ఎన్నో ఊహలు ఊహిస్తూ ఉంటారు. నిజంగా ఒక తల్లి గర్భములో ఒక పిండము ఎలా వస్తుందో, నిజంగా ఆ పిండము రావడానికి అసలుటువంటి కారకులు ఎవరు అని మన మానవుడు మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. అవునా కదండి? నిజంగా ఆ మానవునికి ఒక స్త్రీ గర్భంలో ఆ పిండం ఎలా వస్తుందో దాన్ని తెలుసుకోవడానికి ఎన్నో మానవులకు ఎన్నో ఊహలు, ఎన్నో ఆలోచనలు మనము లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం, లోకాచారంగా మనం గమనిస్తూ ఉంటాం. కానీ దీని అన్నిటికీ కూడా మనిషి యొక్క ఊహ అన్నిటికీ కూడా మనం ఎన్ని ఊహలు ఊహించుకున్నప్పుడు కూడా, మనం ఎన్ని ఆలోచనలు మనము ఈ లోకంలో చేసినప్పుడు కూడా దీనికి గురించి తెలుసుకోవాలి అంటే కేవలం ఎక్కడ తెలుస్తుందంటే బైబిల్ దగ్గరకు వస్తేనే మనకు తెలుస్తాము. బైబిల్ దగ్గరకు వస్తేనే మనకు తెలుస్తూ ఉంది. అలాగనే గమనించినప్పుడు 3 లోకాలు మనం చూస్తూ ఉంటాం. ఏదో 5 లోకాలు ఏంటండి? 3 లోకాలు మనం చూస్తాం. ఒకటి పరలోకం, ఒకటి ఏంటంట పరలోకం, రెండవది భూలోకం, మూడవది పాతాళ లోకం. చూడండి, 3 లోకాలు మనం చూసుకోండి. పరలోకము, రెండవది భూలోకము, అలాగే మూడవది ఏంటంటే పాతాళ లోకము. 3 లోకాలు బైబిల్లో కనబడుతూ ఉన్నాయి. కనుక లేఖనాన్ని
మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నప్పుడు, లేఖనాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు దేవుని వాక్యం బోధించబడతా ఉంది. అపోస్తలుడైన పౌలు పిలిపినటువంటి సంఘానికి తెలియజేస్తున్నాడండి. చూడండి 2వ అధ్యాయము 9 లేఖన భాగం 2వ అధ్యాయము 9, 10 వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9, 10 వచనాలు మనం జాగ్రత్తగా ఆ లేఖనం చదువుకుందామండి. ఇక్కడ రాబడతా ఉంది, అందుచేతను పరలోకమున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగునట్లు. ఇక్కడ గమనించినట్లయితే పరలోకములో ఉన్నవారు అనగా అర్థం ఏమవుతుందంటే పరలోకం ఒకటి ఉన్నది. అది ఎక్కడుందంట? పైన ఉన్నదనే విషయాన్ని కూడా బైబిల్ రాయబడతా ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? పరలోకములో ఉన్నవారులే కానీ, అంటే పరలోకములో ఎవరైతే ఉన్నారో, పరలోకములో ఎవరైతే ఉన్నారో వారైనప్పటికీ కూడా పరలోకము కాకుండా భూలోకములో ఉన్నవారే కానీ, ఈ భూలోకములో మనం ఉన్నాం. ఈ భూలోకములో ఎవరు ఉన్నారో వారైనప్పటికీ కూడా ఇంకెవరున్నారట? పరలోకమున్న వారే కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, అలాగనే భూమి కింద ఉన్న వారిలో కానీ. ఇక్కడ మనకు ఆశ్చర్య మాట కనిపిస్తూ ఉందండి. ఏంటి ఆశ్చర్యం అంటే, పరలోకం ఉన్నదని బైబిల్ చూస్తున్నాం. పరలోకములో దేవుడు ఉన్నాడు, కోట్లాది కోట్ల దేవదూతలు ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. అలాగే భూలోకం ఉన్నది. ఈ భూలోకములో ఆయన ప్రజలుగా ఆకర్షించబడే జనాంగముగా మానవులుగా మనం ఉంటూ ఉన్నాము. కానీ ఒక మాట ఏంటంటే, భూమి కింద ఉన్న వారిలో ఎవరండి? భూమి కింద ఉన్నారండి. భూమి మీద ఉన్నారట రాబడతా ఉంది. పరలోకములో ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, మూడవదండి భూమి కింద ఉన్నవారు. దీనికి అర్థం ఏంటంటే భూమి కింద కూడా మనుషులు ఉన్నారు అనేటువంటిది బైబిల్లో మనం చూస్తున్నామండి. ఎవరైనప్పటికీ కూడా వారు పరలోకం ఉన్నప్పటికీ, భూమి మీద ఉన్న వారైనప్పటికీ, అలాగే భూమి మీద వండి వారినప్పటికీ కూడా ప్రతి వారి యొక్క మోకాలు ఎక్కడ ఉండాలంట? యేసు నామమున వంగాలని బైబిల్ స్పష్టంగా బోధించబడతా ఉందండి. ప్రతి వారి మోకాలు, ప్రతి వారి యొక్క నాలుక, ప్రతి మానవుడు కూడా యేసు నామమున వంగాలి, యేసు ప్రభుని స్తుతించాలని బైబిల్ ఇక్కడ మనకు స్పష్టంగా బోధించబడతా ఉందండి. అలాగనే దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు ప్రకటన గ్రంథములో కొన్ని మాటలు మనము ఇక్కడ తెలుసుకోబోతూ ఉన్నామండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ప్రకటన 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆ లేఖనాన్ని చదివినప్పుడు, 5వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదివినప్పుడు దేవుని వాక్యం ఇక్కడ రాయబడతా ఉందండి. ఇక్కడ కూడా ఏమన్నారంటే, అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథం పుటకైనను చూసుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను. ఇంకో గ్రంథం ఉంది, ఆ గ్రంథాన్ని ఇప్పడానికంట, ఆ గ్రంథాన్ని ఇప్పటానికి ఎవరికి శక్తి లేదట. ఏ గ్రంథం అంటది? లేఖనం రాబడతా ఉంది. ఇక్కడ 5వ వచనం చూసినప్పుడు, మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం మందు ఆశీనుడగా వారి గుడి చేత చూచితిని. మరియు దాని ముద్రను తీసి ఆ గ్రంథం ఇప్పుటకు ఏకైన వాడు ఎవరని బలిష్ఠుడైన ఒక దూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకం ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ ఎవరైనప్పటికీ కూడా ఆ గ్రంథాన్ని ఇప్పుటకు వారు యోగ్యుడు కాదట. ఆ గ్రంథానికి యోగ్యుడు కాదు, కానీ ఆ యోగ్యుడు ఎవరైతే యూదా గోత్రపు సింహము, ఆయన మాత్రమే ఆ గ్రంథాన్ని ఇప్పుటకు యోగ్యుడని దేవుని వాక్యం స్పష్టంగా ఇక్కడ బోధించబడతా ఉంది. అందుకని గమనించినప్పుడు పరలోకము ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ అనే మాట ఇక్కడ మనం లేఖనములో మనం చూస్తున్నామండి. కనుక అది గమనించినప్పుడు పరలోకమైనటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే రెండవ మనం లేఖనాన్ని గమనించినప్పుడు పరలోకము ఎక్కడ ఉన్నది? పరలోకము ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నది పరలోకము? చాలా మంది బోధిస్తున్నారు, అమ్మ ప్రభు నమ్ముకోండి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడండి, మీ పాపాలు
మనం జాగ్రత్తగా మనం తెలుసుకోవాలని నీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరలోకము ఎక్కడ ఉన్నది మనం గమనించినప్పుడు అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 54, 56 వచనాలు మనం గమనించినప్పుడు అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము దేవుడి వాక్యం మనకు స్పష్టంగా ఇలాగా బోధించబడతా ఉందండి. అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 54 నుంచి 56 వచనాలు ఇక్కడ గమనించినట్లయితే దేవుడి వాక్య విధంగా మనం స్పష్టంగా బోధించబడతా ఉందండి. 54 వచనం మనం గమనించినప్పుడు ఇక్కడ రాబడతా ఉంది, ఏమని మనకు తెలియబడతా ఉందంటే, వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూసి పనులు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మని కొన్నవాడై ఆకాశము తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కృపార్చముద్రించుట చూసి ఆకాశము తెరబడుటయు మనిషి కుమారుడు దేవుని కృపార్చముద్రించుట చూస్తున్నానని చెప్పాడు. ఇక్కడ స్టెఫను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు స్టెఫను ఆత్మతో నింపబడి ఇదిగో అన్నటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగానికి, యూదా జనాంగానికి ఆయన బోధిస్తూ ఉన్నారు. ఓ ముస్లింలారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడిన వాళ్ళారా, మీరు మీ పితరుల వలె ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ఎదిరిస్తూ ఉన్నారు అని చెప్పను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారందరూ కూడా ఆయన ఆ మాటలు అనగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు చెవులు గట్టిగా మూసుకొని స్టెఫనును కొడుతూ ఉన్నారు. స్టెఫను అయితే దేవుని ఆత్మతో నింపబడి ఇదిగో పరలోకం వైపు చూస్తూ ఉన్నాడు. పైకి చూస్తున్నప్పుడు ఇదిగో పరలోకమందు దేవుడు ఉన్నాడు. ఇదిగో దేవుని యొక్క కుడిపార్శ్వమందు ఇదిగో ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారు కూర్చొని ఉన్నటువంటి విధానాన్ని ఎక్కడ చూస్తున్నాడండి. ఇక్కడ గమనించినప్పుడు ఏమి రాబడతా ఉంది, వారు ఈ మాటలు విని ఏ మాటలు విన్నారట, స్టెఫను పెట్టినటువంటి సువార్త. స్టెఫను ఏం ప్రకటిస్తున్నాడు అక్కడ, ఓ ముస్లింలారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడిన వాళ్ళారా, మీ పితరుల వలెను మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను గురించున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని చెప్పక ఉండిరి, ఆ నీతి మందులాగను గురించి ముందుగా తెలిసిన వారిని చంపిరి. ఆయనను మీరు అప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే చెప్పని అంటున్నారు. ఇదిగో మీ పితరులైతే ఆ నీతి మంత్రుడు అనగా ఇదిగో ఈ లోక రక్షకుడు అదిగో మహోన్నతుడు కూడా దేవుని కుమారుడిగా కనుక వచ్చినప్పుడు ఇదిగో ఆయన ఏం చేశారు, మీరు హత్య చేశారు, ఆయన చంపేశారు అని సువార్త ఇచ్చినప్పుడు వారందరూ కూడా ఏం చేసినట్ట, ఈ సువార్త వినబడుతున్నప్పుడు అందరూ కోపపడి మండిపడి ఏం చేసిన స్టెఫనును కొట్టారండి. స్టెఫను అయితే ఏం చూస్తున్నాడు, ఆయన ఆత్మతో నింపబడ్డాడు. ఆత్మతో ఆయన అభిషేకించబడి ఇదిగో పైన చూస్తూ ఉన్నాడు. పైన ఉన్నారట, ఇదిగో దేవుడు పైన ఆకాశం ఉన్నాడు. ఆయన దేవుడు పరలోకమందు ఆకాశము దేవుడు ఉండి దేవుడు కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు వారిని చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తును చూసినప్పుడు దేవుడు సత్య సువార్తను స్టెఫను బోధిస్తుంటే ఆనాడు ప్రజలు ఏం చేశారంటే స్టెఫనును ఏం చేశారట, రాళ్ళతో కొట్టి ఆయనను చంపేయటం జరిగిందండి. రాళ్ళతో కూడా చంపారు. చంపినప్పుడు కూడా స్టెఫను సావుకు ఆనాడు సౌలు కూడా ఆయన ఉన్నట్టు బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక పరలోకం ఎక్కడుందంటే ఆకాశం ఉందన్న విషయాన్ని ఈ లేఖనాలు మనము తెలుసుకుంటున్నామండి. అలాగనే మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, మనం జాగ్రత్తగా వాక్యాన్ని మనము బోధిస్తున్నప్పుడు ఈ మాట మనకు తెలియబడతా ఉందండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుడి కృపార్చమున ఆసీనుడయ్యను. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను చెప్పిన రీతిగానే ఆయన 3వ దినం ముందు తిరిగి లేచాడు సమాధుల నుంచి. తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు అందరికీ ఆయన సజీవుడిగా
సజీవునిగా కనబరుచుకున్నాయి. యేసుక్రీస్తు వారు అందరికీ నేను సజీవుని కనబరుచుకున్న తర్వాత ఇదిగో యేసుక్రీస్తు వారు అంటాడు ఇక్కడ లేఖన గమనించినప్పుడు ఆయన ఎక్కడికి కొనిపోబడ్డాడట? ఆయన పరలోకానికి ఆయన కొనిపోబడినట్టు దేవుని వాక్యం మనం స్పష్టంగా ఇక్కడ బోధించబడతా ఉందండి. ఆయన పరలోకంలో కొనిపోబడినట్టు విషయాన్ని ఇక్కడ లేఖనాలు మనము చూస్తున్నామండి. కాబడతా ఉంది ఇలాగ ప్రభువు యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయన. ఎక్కడున్నాడు ఆయన ఇప్పుడు? యేసుక్రీస్తు ఎక్కడున్నాడు ఇప్పుడంటే ఇదిగో దేవుడు పరలోకమందు ఉన్నాడు. దేవుని యొక్క కుడిపార్శ్వమందు ఆసీనుడిగా ఉన్నాడు అని బైబిల్ ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యం మనకి ఇక్కడ బోధించబడతా ఉందండి. అలాగనే లేఖనాన్ని చూసినప్పుడు అపోస్తలుల కార్య గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినప్పుడు అపోస్తలుల కార్య గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు, జాగ్రత్తగా ఆ లేఖనాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం మనకి ఇలా బోధించబడతా ఉంది. చూడండి ఇక్కడ, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశము చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములను మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రభువు యేసుక్రీస్తు వారు ఇదిగో వారు చూస్తుండగానే దేవుని వాక్యం బోధించబడతా ఉంది. యేసుక్రీస్తు వారట ఇదిగో రాబడతా అయితే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతరమునకు నాకు సాక్షులు ఉందరని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగానే ఆయన మాటలు చెప్పి ఆయన చూస్తుండగానే ఏం జరిగిందంట? ఆయన ఆహ్వానం ఆయను అప్పుడు వారి కనులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశము తేలి చూస్తుండేది. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకున్న 2 మనుషులు వారితో నిలిచి ఏం చేస్తారంట? ఇదిగో తెల్లని వస్త్రం ధరించిన 2 మనుషులు నిలబడి అంటున్నారు. ఏమన్నారు ఇక్కడ? ఆకాశము చూస్తున్నారని అంటారు. మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? ఓ గలిలయ మనుషులారా మీరెందుకు ఆకాశము చూస్తూ ఉన్నారు? ఎందుకంటే వారు చూచుచుండగానే యేసుక్రీస్తు వారు ఆకాశమునకు ఆరోహణమైపోయాడు. ఆ ఆరోహణ విధానాన్ని అందరూ ఆశ్చర్యంగా పైకి చూస్తూ ఉన్నారు. పైకి చూసిన సందర్భంలో దేవుని యొక్క దూతలు ఇదిగో ఆ యొక్క శిష్యులతో మాట్లాడుతున్నారు. ఓ గలిలయ మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ఆకాశములో వెళ్ళి మీరు చూశారో అదే రీతిగా మళ్ళీ తిరిగి వస్తారని బైబిల్ గ్రంథం స్పష్టంగా ఇక్కడ మనకు బోధించబడతా ఉందండి. కనుక ప్రభునందు దేని పెట్టారా ఆకాశం వైపు ఆకాశం ఎక్కడుందంటే పరలోకమందు ఉన్న విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను తెలియజేస్తున్నానండి. ఆకాశం ఎక్కడుందంట? ఆకాశం ఎక్కడుందంటే పరలోకమందు ఉన్నది అనే విషయాన్ని లేఖనం ద్వారా మీకు నేను తెలియజేస్తున్నానండి. ఆకాశము పరలోకమందు విషయాన్ని దేవుని వాక్యం స్పష్టంగా అక్కడ మనకు బోధించబడతా ఉందండి. కనుక అలాగనే గమనించినప్పుడు ఇప్పటివరకు కూడా ఆకాశం ఇప్పటివరకు కూడా దేవుని వాక్యం మనం గమనించాం. ఏమి గమనించామంటే ఇదిగో పరలోకం ఎక్కడున్నది అనే మాటను మనము తెలుసుకున్నాం. ఎక్కడుందని చెప్పాం? పరలోకము ఎక్కడుందని చెప్పాను? ఆకాశం ముందర విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగని గమనించినప్పుడు పరలోకం ఆకాశం ఉన్నప్పుడు దేవుడు వాక్యబోధించబడుతుంది. ఇదిగో తండ్రి ఎటువంటి దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మనము కూడా తెలుసుకోబోతూ ఉన్నాం. పరలోకం ఎక్కడుందంటే ఆకాశం ఉన్నది తెలుసుకున్నాము. కానీ దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అని మనం గమనించినప్పుడు దేవుని వాక్యము మనకు బోధించబడతా ఉంది. దేవుని వాక్యం మనకి ఏ విధంగా ప్రకటించబడతా ఉంది ఓసారి గమనించినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జాగ్రత్తగా మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ విధంగా మనకు ప్రకటించబడతా ఉంది. 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇలా రాయబడతా ఉంది. ఏమని? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య ముందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు
అప్పుడు రాసి చూసి దేవుడు ప్రతిఫలం ఇచ్చును. 9వ వచనం అంటున్నాడు, మీరు ప్రార్థన చేయుడి. ఎవరు ప్రార్థన చేయాలట? ఎలా ప్రార్థన చేయాలట? పరలోకమందున్న మా తండ్రి. మనం ఎలా ప్రార్థన చేయాలని బైబిల్ రాయబడతా ఉందంటే, పరలోకమందున్నటువంటి నా తండ్రి. తండ్రి ఎక్కడున్నాడు? ఇప్పుడు చెప్పాలి. మన తండ్రి ఎక్కడున్నాడు? మన తండ్రి కూడా దేవుడు ఎక్కడున్నాడంటే పరలోకమందు ఉన్నాడు కనుక మనం ప్రార్థన చేయనప్పుడు పరలోకమందున్నటువంటి నా తండ్రి అని మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం స్పష్టంగా ఇక్కడ మనకు బోధించబడతా ఉంది. కనుక తండ్రి ఎక్కడున్నాడని మనం గమనించినప్పుడు మన తండ్రి పరలోకమందు ఉన్నాడనే విషయాన్ని దేవుని వాక్యం స్పష్టంగా ఇక్కడ మనకు బోధించబడతా ఉందండి. అలాగే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు, పరిశీలించినప్పుడు, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనాన్ని మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు దేవుని వాక్యం ఈ విధంగా మనకు బోధించబడతా ఉందండి. 2వ అధ్యాయము 28వ వచనాన్ని గమనించినప్పుడు, బైబిల్ గ్రంథంని ప్రతి వారు కూడా పరిశీలించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ గమనించినప్పుడు లేఖ రాయబడతా ఉంది. 28వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం మనకి ఈ విధంగా బోధించబడతా ఉందండి. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. ఎక్కడున్నాడట? దేవుడు ఎక్కడున్నాడట? పరలోకమందున్నాడు. ఆయన ఎవరంటే మర్మాలను బయలుపరచగల దేవుడు ఆయన. ఎక్కడే గమనించినట్లయితే రాజుకు నెబుకద్నెజరు ఒక కల కన్నాడు. ఆ కల భావాన్ని ఇప్పుటానికి, లేకపోతే ఆ కల భావాన్ని తెలియచేయటానికి శాస్త్రం అటువంటి గారడి విద్య గలవారు, అలాగనే మహామేధావులు తీసుకుని వచ్చారు, కానీ ఎవరి వల్ల కాలేదు. కానీ దానియేలు తీసుకొచ్చిన దానియేలుతో మాట్లాడుతున్నాడు. దానియేలు అంటున్నాడు, కలల భావము చెప్పగలవాడు, ఇదిగో ఇప్పేటువంటి భావాన్ని ఆయన మర్చిపోయినప్పటికీ కూడా ఆ కల భావాన్ని చెప్పినటువంటి దేవుడు పరలోకమందు ఉన్నాడు. కనుక దేవుడు ఎక్కడున్నాడు అనేటువంటి మాట మనం గమనించినప్పుడు, దేవుడు ఎక్కడున్నాడో మనం గమనించినప్పుడు బైబిల్ రాయబడతా ఉంది, ఆయన పరలోకమందు ఉన్నాడు అనే విషయాన్ని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేయబడతా ఉందండి. అలాగనే 18వ వచనాన్ని గమనించినప్పుడు 18వ వచనం రాయబడతా ఉంది, తానును తన స్నేహితులను బబులోనులో తగిన జ్ఞానులతో కూడా నశించుకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుడి వలన కటాక్ష పొందిన నిమిత్తము ఆయన వేడుకుని వారిని హెచ్చరించను. కలగన్నాడు, కళ మర్చిపోయాడు. కానీ కళ మర్చిపోయిన తర్వాత ఆయన నిద్ర పట్టట్లేదు. ఆయన కళతో చెందుతూ ఉన్నాడు. కళ చెందినప్పుడు ఇదిగో ఆ రాజ్యములోనే ఉన్నాడు ఒక ఆయన పేరు దానియేలు తీసుకుని వచ్చినప్పుడు ఇక రాబడతా ఉంది, కళ భావం తెలియగలవాడు. ఇదిగో అక్కడ వాక్యం రాబడతా ఉంది, తన స్నేహితులు బబులోనటువంటి తగిన జ్ఞానంతో కూడా మీరు నశించిపోకుండాలంటే, ఇదిగో మీరు నశించిపోకుండా మీరు బ్రతికుండాలంటే, ఇదిగో మీరు ఆ ఉగ్రత పాత్ర కాకుండా అంటే, ఇదిగో మీ కళ భావాన్ని చెప్పగలటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, మహాదేవుడు ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడు. ఆయన ఎక్కడంటే పరలోకమందు ఉన్నాడు. ఆయన ఎక్కడట? ఆయన పరలోకమందు ఉన్నాడు. దేవుడు రాబడతా ఉంది 19వ వచనములో, అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున దేవుణ్ణి స్తుతించెను. బిడ్డలారా, ఇదిగో ఆయన కలగన్నాడు. నెబుకద్నెజరు మహారాజు కలగన్న తర్వాత ఆ కళను మర్చిపోయాడు. కళ భావాన్ని తెలియచేయాలని చెప్పడానికి ఇదిగో రాజైతే ఆ దేశం వంటి గాఢ విద్య గలవారిని, మాంత్రికులను, మహాజ్ఞానవంతులను అందరూ తీసుకుని వచ్చాడు. కానీ ఆ కళ భావాన్ని చెప్పగల శక్తివంతులు ఎవరు కూడా అక్కడ లేరు. కానీ ఆ రాజ్యంలో ఉన్నాడు ఆయన, ఒక ప్రవక్త దానియేలు ఉన్నాడు. దానియేలు అంటున్నాడు, ఈ కళ భావాన్ని బయలుపరచడంలో శక్తివంతుడు దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరలోకమందు ఉన్నాడు.
ఆయన దేవుడై ఉన్నాడు విషయాన్ని బైబిల్ స్పష్టంగా బోధించబడతా ఉందండి. అందుకని దేవుని వాక్యం మనకు ఏ విధంగా తెలియజేయబడతా ఉంది, దేవుని వాక్య విధంగా మనకు బోధించబడతా ఉంది. ఎవరి బోధించబడుతుందో మనం గమనించినప్పుడు లేఖ రాయబడతా ఉంది. ఎప్పుడైతే దానియేలు ఆయన దానియేలు ఇదిగో ఆ రాత్రి యందు దర్శనము చేత ఆయనకు ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. రాజు అయితే ఏ కళ కన్నాడు, రాజు ఏ కళ అయితే కన్నాడు ఆ రాత్రిలోనే ఆ కళ భావాన్ని కూడా దేవుడు దానియేలుకు బయలుపరచబడ్డాడు. బయలుపరచబడినప్పుడు వెంటనే దానియేలు ఆ దేవుణ్ణి ఏం చేశాడంటే ఆయన స్తుతించిన విధానాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నానండి. దానియేలు ఎవరు స్తుతించాడట? దానియేలు ఎవరు స్తుతించాడట? దేవుని స్తుతించాడు. దేవుని స్తుతించిన విధానాన్ని లేఖనంలో మనం తెలియజేయాలి. అలాగనే 2వ అధ్యాయంలోనే ఇంకొక వచనాన్ని గమనించినప్పుడు 44వ వచనం మనం గమనించినప్పుడు రాబడతా ఉంది. ఆ రాజుల కాలములలో పరలోకమున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఎవరంట ఆయన? పరలోకమున్నటువంటి దేవుడు. కనుక మనం గమనించినటువంటి ఈ లేఖనాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు మనం గమనించినప్పుడు ఆయన పరలోకమందు ఉన్నాడు అనే విషయాన్ని లేఖను బట్టి నేను మీకు తెలియజేస్తాను. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని గమనించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జాగ్రత్తగా మనం గమనించినప్పుడు దేవుని వాక్య విధంగా మనకు బోధించబడతా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జాగ్రత్తగా లేఖనాన్ని పరిశీలన చేసినప్పుడు దేవుని మాటలు మనకి ఈ విధంగా బోధించబడుతూ ఉన్నాయి. 16వ వచనాన్ని గమనించినప్పుడు ఏర్పడతా ఉంది, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకముందున్న మీ తండ్రి మయంపరచబడినట్లు వారి ఎదుట వారి మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏం చేయాలట? మనుషులంటే మన సత్క్రియలు అంటే మనం చేసిన మంచి పనులు, మనం చేసినటువంటి మంచి పనులు చూసి ఏం చేయాలంట? పరలోకమున్నటువంటి దేవుడు మయపరచబడినట్లు మన నీతి కార్యంలో జరిగించమని బైబిల్ ఎక్కడ బోధించబడతా ఉందండి. కనుక దేవుడు ఎక్కడున్నాడంటే పరలోకముందు ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అలాగని గమనించినప్పుడు 2వ అధ్యాయము 44వ వచనాన్ని గమనించినప్పుడు దేవుని వాక్యం విధంగా బోధించబడతా ఉంది. మత్తయి సువార్తలోనే 40 నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పిన మాట మీరు ఉన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని విమర్శించే వారి కొరకు ప్రార్థన చేయండి. బైబిల్ బోధించబడతా ఉంది. ఎవరు మనము ఏమనంట? పరలోకమటువంటి మీ తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు. మనం ఎవరి కుమారులు కావాలట? మనం ఎవరికి కుమార్తెలుగా ఉండాలి? ఇదిగో మన అందరికీ ఈ భూమి మీద శారీరకంగా తల్లిదండ్రులు ఉన్నారు. కానీ వీరు శారీరక తల్లిదండ్రులప్పటికీ కూడా మన అందరికీ ఒక తండ్రి ఉన్నాడు. మన ఆత్మలకు తండ్రి ఆయన. ఇదిగో మన ఆత్మలకు తండ్రి ఆయన. ఆయన ఎవరైతే దేవుడై ఉన్నాడు. ఆయన మన తండ్రి. ఈ ప్రపంచానికి కూడా ఒకే దేవుడు, ఒకే తండ్రి ఉన్నాడు. ఆయన యెహోవా దేవుడై ఉంటున్నాడు. అందుకని బైబిల్ బోధించబడతా ఉంది, పరలోకమైనటువంటి మీ తండ్రికి కుమారులై ఉండినట్లు. ఎవరి కుమారులు ఉండాలంటే మనం ఈ లోకంలో ఎవరి కుమారులుగా ఉండాలంట? మనము దేవునికి కుమారులుగా ఉండాలి. మనము దేవునికి ఇష్టమైన కుమార్తెగా ఉండాలి. దేవుడు ఎక్కడున్నాడంట? పరలోకమందు ఉన్నాడు. ఆయన ఎవరైతే మన ఆత్మలకు తండ్రిగా ఉన్నాడు, మనకు తండ్రి ఉన్నాడు అనే విషయాన్ని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా మనకు బోధించబడతా ఉందండి. అందుకని దేవుని వాక్యం బోధించబడతా ఉంది. పరలోకం అంటే తండ్రికి మనము కుమారులుగా ఉండాలి, తండ్రికి మనము కుమార్తెలుగా ఉండాలని బైబిల్ బోధించబడతా ఉంది. ఎలాంటి కుమారులు అంటే ఆయనకి ఇష్టమైన కుమారులుగా, ఆయనకి ఇష్టమైనటువంటి కుమార్తెలుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన పరలోకమందు ఉన్నాడు, ఆయన మనకు దేవుడై ఉన్నాడు విషయాన్ని బైబిల్ బోధించబడతా ఉంది. చూడండి 7వ అధ్యాయం లూకాసు వార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని గమనించినప్పుడు దేవుని వాక్యం బోధించబడతా ఉంది. 7వ అధ్యాయము 21వ వచనాన్ని గమనించినప్పుడు లూకాసు వార్తలో ఈ మాటలు మనము తెలుసుకొనబోతున్నామండి.
లూకాసు వార్త 7వ అధ్యాయము మనం గమనించినప్పుడు, లూకాసు వార్త 7వ అధ్యాయములో మనం జాగ్రత్తగా గమనించినప్పుడు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుని మాటలు, దేవుని వాక్యం ఇలా బోధించబడతా ఉంది. ఏమని బోధించబడతా ఉంది? ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ రాబడతా ఉంది, ప్రభువా ప్రభువా ఆ నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కానీ ఎవరు ప్రవేశింపడట? ఈ భూమి మీద అనేక మంది, ఎంతోమంది దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఎన్నో మానవుని యొక్క కల్పితాలను బట్టి, మానవుని యొక్క ఊహను బట్టి ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో సంఘాలు, ఎన్నో శాఖలుగా చూస్తూ ఉన్నాం. కానీ బైబిల్లో మీరు రాబడుతుందంటే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. మరి ఎవరు ప్రవేశిస్తాడట? పరలోకం ఉన్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారమే చేయవాడే. ఇదిగో పరలోకములో మనకు ఒక తండ్రి ఉన్నాడు, పరలోకములో మనకు ఒక తండ్రి ఉన్నాడు కనుక ఆ తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించిన వారుగా మనం ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ మనకు స్పష్టంగా బోధించబడతా ఉంది. అలాగనే మత్తయి సువార్తలోని 12వ అధ్యాయము 50వ వచనాన్ని గమనించినప్పుడు, 12వ అధ్యాయము 50వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఇక్కడ రాబడతా ఉంది, నా సహోదరులను పరలోకమందున. ఇప్పుడు గమనించినట్లయితే ఈ లేఖనాన్ని మనం జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఇక్కడ 46వ వచనం నుంచి చూసినప్పుడు ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడుకోరుచు వెలుపల నిలిచి ఇట్లనని, అప్పుడప్పుడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపల కదులుచున్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యులైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులు పరలోకమందున నా తండ్రి చిత్తం చేయబడే నా సహోదరులు, నా సహోదరి, నా తల్లి. ఎవరంట? యేసుక్రీస్తు ఒకటి కొంతమంది అట్లా, అదిగో నీ తల్లి, అదిగో నీ సహోదరులు ఉన్నారన్నప్పుడు యేసుక్రీస్తు అంట నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? నా తల్లి అయినప్పటికీ నా తల్లి కానీ నా సహోదరులు కానీ ఎవరంటే పరలోకమైనటువంటి నా తండ్రి చిత్త ప్రకారము చేయవారి నా తల్లి, నా యొక్క సహోదరులు. ఇదిగో పరలోకము నాకు తండ్రి ఉన్నాడు, ఇదిగో ఆ తండ్రి యొక్క చిత్తాన్ని ఎవరు భూమి జరిగిస్తారు వారే నా తల్లి, వారే నా యొక్క సహోదరులని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు బోధించబడతా ఉందండి. అలాగని గమనించినప్పుడు, లేఖనాన్ని జాగ్రత్తగా మనం గమనించినప్పుడు, దేవుని వాక్యం మనం గమనించినప్పుడు, అలాగని పరలోకము ఎక్కడుందంటే తండ్రి ఎక్కడున్నాడంటే ఆయన పరలోకములో ఉన్నాడనే విషయాన్ని బైబిల్ గ్రంథం ద్వారా మీకు నేను బోధిస్తున్నానండి. అలాగని పరలోకములో తండ్రి ఉన్నాడు, అలాగనే తండ్రి కాకుండా ఇంకా పరలోకములు ఎవరెవరు ఉన్నారు? పరలోకములో తండ్రి దేవుడు ఉన్నాడు, దేవుడు కాకుండా ఇంకా పరలోకములు ఇంకా ఎవరెవరు ఉన్నారో కూడా బైబిల్ స్పష్టంగా తెలియజేయబడతా ఉందని ప్రకటన గ్రంథం మనం గమనించినప్పుడు, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం గమనించినప్పుడు దేవుని వాక్యం విధంగా మనకు బోధించబడతా ఉంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం ఇక్కడ గమనించినప్పుడు, 11వ వచనం గమనించినప్పుడు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్ర నింపుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులుగానే చేసింది కనుక వారు భూలోకమందు ఏలుదురు, కొత్త పాట పాడుతారని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా మనకు బోధించబడతా ఉందండి. ఇక లేఖనాన్ని మన జాగ్రత్తగా మనం గమనించినప్పుడు పరలోకమందు ఎవరున్నాయంటే 11వ వచనం అంటున్నాడు, మరి నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతలు స్వరం వినబడిన వారు లెక్కలేని కోట్ల కొలదిగా ఉండను. పరలోకములు ఎవరున్నారట? పరలోకములు ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. అలాగనే దేవుడితో పాటు కొన్ని వేల కొన్ని కోట్ల మంది దేవుని యొక్క దూతలు పరలోకములో ఉన్నట్టు
బైబిల్ మనకు స్పష్టంగా ఇక్కడ బోధించబడతా ఉంది. ఎవరున్నారట? కొన్ని కోట్ల మంది దేవుని దూతలు పరలోకమందు ఉన్నారని దేవుని వాక్యం ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేయబడతా ఉందండి. అలాగని మరొక లేఖనాన్ని జాగ్రత్తగా మనం గమనించినప్పుడు మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని చూసినప్పుడు ఇక్కడ రాబడతా ఉంది, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొంది మరి దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఎవరంటే ఆయన పరలోకమునకు వెళ్ళిపోయాడు. ఎవరు ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. వెళ్ళిపోయి ఎక్కడున్నాడో దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అంత మాత్రం కాదు కానీ దేవుడు ఆయనకు పవర్ ఇచ్చాడు, ఆయన శక్తిని ఇచ్చాడు. ఏంటో పవర్ అంట? పరలోకమందు కానీ భూమి మీద కానీ ఇదిగో ఆయనకు సర్వాధికారం ఇవ్వడి ఉన్నది యేసుక్రీస్తు వారికి. ఆయనకు ఇదిగో సర్వ అధికారము దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చాడని బైబిల్ బోధించబడతా ఉంది. లేఖనాన్ని బట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నానండి. అలాగనే దూతలు ఉన్నారనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక క్రీస్తులో ఉన్నటువంటి దేవుని సంగమ సహోదరులారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అలాగనే గమనించినప్పుడు మత్తయి సువార్తలో కూడా 3వ అధ్యాయము 16వ వచనాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుని వాక్యం విధంగా మనకు బోధించబడతా ఉందండి. 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూసినప్పుడు ఇక్కడ కూడా ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరబడెను. దేవుని ఆత్మ పావురములే దిగి తన మీదికి వచ్చి చూసెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆనందిస్తున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. దేవుని యొక్క దూత కూడా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ కూడా పావురములే పరలోకములు దిగి వచ్చినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక పరలోకములు ఎవరెవరు ఉన్నారు అంటే పరలోకమందు దేవుడు ఉన్నాడు, దేవుడి కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ వేల కొలది దూతలు ఉన్నారు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా ఇక్కడ బోధించబడతా ఉందండి. కనుక క్రీస్తునందు ప్రియ సహోదరులారా, అలాగనే గమనించినప్పుడు అలాగనే లేఖనాన్ని చూసినప్పుడు మత్తయి సువార్తలోని 17వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం జాగ్రత్తగా మనం చూసినప్పుడు దేవుని వాక్యం మనం బోధించబడతా ఉంది. 17వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినప్పుడు అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘము నుండి పుట్టెను. ఇంకేమవుతుందంట? ఆకాశ దేవుడు ఉన్నాడు, దేవుడు దూతలు ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ ఇదిగో అక్కడి నుంచి కూడా ఒక శబ్దం వినపడతా ఉంది. ఏంటా శబ్దం అంట? ఇదిగో ఒక శబ్దం పడతా ఉంది. ఏంటా శబ్దం అంటే రాబడతా ఉంది, దేవుడు మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. ఆకాశము తెరవబడి ఉంది, ఆ మేఘంలో నుండి ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే దేవుడు, ఆయనే మన తండ్రి విషయాన్ని లేఖనాన్ని బట్టి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను, జ్ఞాపకం చేస్తున్నానండి. కనుక క్రీస్తులు మా ప్రియ సహోదరులారా, దేవుడి సంగమ సహోదరులారా, దేవుడు ఆకాశం పొందున్నాడు విషయాన్ని మనం లేఖనాన్ని బట్టి మనం తెలుసుకుని పోతూ ఉన్నాం. అలాగనే మత్తయి యోహాను సువార్తలోనే 12వ అధ్యాయము 22వ వచనాన్ని గమనించినప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయము 28వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు దేవుని మాట ఈ విధంగా మనకు బోధించబడతా ఉంది. 28వ వచనాన్ని గమనించినప్పుడు రాయబడుతుంది ఇక్కడ, తండ్రి నీ నామం మహిమపరచబడునని చెప్పాను. తండ్రి అంతటా నేను దానిని మహిమపరిస్థితిని మరలా మహిమ పడుతుందని యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చాను. శబ్దము వస్తుంది ఆకాశం నుంచి. ఏమని? తండ్రి నీ నామము మహిమపరచబడునని ఆకాశం నుండి ఒక శబ్దము మనం చూస్తూ ఉన్నాం.
కనుక క్రీస్తునందు దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, మన లేఖనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు దేవుని వాక్యం విధంగా మనకు బోధించబడతా ఉంది. ఏమని బోధించబడుతుందో అంటే, పరలోకం మనం గమనించినప్పుడు, ఇదిగో పరలోకము ఎక్కడ ఉన్నదో మనం గమనించినప్పుడు, పరలోకం ఎక్కడ ఉందంటే ఇదిగో పరలోకము ఇదిగో పైన ఉన్నదని బైబిల్ బోధించబడతా ఉంది. ఆ పైన ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని కూడా దాని లేఖనం బట్టి మనం తెలుసుకుంటున్నాము. ఇంకా ఎవరెవరు ఉన్నారంటే పరలోకములో దేవుడు ఉన్నాడు, అలాగనే ఆయనతో పాటు కూడా కోట కొలది దూతలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అలాగనే అధికారులు ఉన్నారు. అలాగనే లేఖనం గమనించినప్పుడు అనేక మంది ఇలాగ లేఖనాలు మనం చూస్తున్నామండి. ఇంకా మనం గమనించినప్పుడు భూమి కింద ఏమున్నది, చివరిగా మనం గమనించినప్పుడు పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ మనం చూస్తూ ఉన్నాం. పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఎదుగో భూమి మీద అయితే మానవులుగా మనం ఉన్నాము. భూమి కింద ఎవరున్నారు మనం గమనించినప్పుడు సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించినప్పుడు, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూసినప్పుడు, జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మనకు బోధించబడతా ఉందండి. 15వ అధ్యాయము 24వ వచనం ఇక్కడ చూసినట్లయితే, కిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గము నడుచుకొనును. కింద ఏముందంట? కింద ఏముంది చెప్పండి? ఏముంది? కిందకి రాబడతా ఉంది, పాతాళం ఉంది. కింద పాతాళం ఉంది. పైన ఏముంది? పైన పరలోకం ఉంది, కింద పాతాళం ఉంది. మనకు తెలిసిన ఎగ్జాంపుల్ గమనించినట్లయితే ధనవంతుడు పేద లాజరు యొక్క చరిత్ర. ధనవంతుడు పేదవాడు. ఇప్పుడు లాజరు చనిపోయాడు. ఏం చేశాడంట? ఇదిగో దేవుని దూతను తీసుకుని వెళ్ళి అబ్రహాములో ఉన్నారు, అంటే పరదేశంలో ఉన్నారు. తర్వాత అలాగనే ఎవరు చనిపోయారు? ధనవంతుడు చనిపోయాడు, పాతాళంలో ఉన్నాడు. పాతాళం ఎక్కడుంది? కింద ఉన్నది. పాతాళం ఎక్కడుందట? కింద ఉన్నది. అందుకు రేపడుతుంది ఇక్కడ, కిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గము నడుచుకొనును. పాతాళము తప్పించుకొని ఎక్కడికి పోవాలనుకుంటాడట? జ్ఞానవంతుడైతే, బుద్ధిమంతుడైతే పాతాళము తప్పించుకొని ఎక్కడికి పోవాలట? జీవ మార్గం అనగా ఆయన ఏబడతా ఉంది, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి బుద్ధిమంతుడు ఉంటాడనే విషయాన్ని బైబిల్ కూడా స్పష్టంగా మనకు బోధించబడతా ఉందండి. కనుక క్రీస్తులో దేవుని సంగమ, సహోదరి సహోదరులారా, ఈనాడు మనం గమనిస్తున్నప్పుడు ఇదిగో పరలోకం అటువంటి ఉన్నది, బైబిల్ బోధించబడతా ఉంది. పరలోకం ఎక్కడుందంట? పరలోకం పైన ఉన్నది. అలాగనే పరలోకం ముందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ పరలోకములేమో ఇదిగో దేవుడు ఉన్నాడు, దేవుడితో పాటు కోట్ల కొలది దూతలు ఉన్నారు. అలాగనే భూమి మీద అయితే ఇదిగో మానవులుగా మనం ఉన్నాం. భూమి కింద అయితే ఎవరున్నారంటే పాతాళం ఉంది. ఈ పాతాళంలో ఉన్నాయంటే ఎవరైతే దేవుని మాట వినకుండా, క్రీస్తును నమ్ముకోకుండా లోకములో దొంగలుగాను, వ్యభిచారులుగాను, మాంత్రికులుగాను, నరహంతులుగా చేసిన వారు, చనిపోయిన వారందరూ కూడా పాతాళములో వేదన పడుతున్నారని బైబిల్ బోధించబడతా ఉంది. ఇదిగో లాజరు అయితేనేమో అబ్రహాము రొమ్మునున్నాడు, ఇదిగో పాతాళములేమో ధనవంతుడు ఉన్నాడు. వారికి వీరికి మధ్య అగాధం ఉంది. ఇదిగో ఆ పాతాళం పడి ధనవంతుడు అంటున్నాడు. ఇదిగో అంటున్నాడు, సరైన అబ్రహామా, ఎక్కడైతే నేను వేదనతో బాధపడుచున్నాను, దాహంతో అల్లాడిపోతూ ఉన్నాను, లాజరును తన యొక్క సిటికిన వేలుతో ఒక బొట్టు నీళ్లు ఇస్తే ఇదిగో నేను దాహం తీర్చుకుంటాను అంటున్నాడు. కానీ అటువంటి ఆ మాట అన్నప్పుడు అక్కడ అబ్రహాము అంటున్నాడు, నీకు మాకు రాను కుదరదు, మధ్య అగాధము ఉన్నది. కనుక ప్రభునందు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక మంది ఆ పరలోక రాజ్యం సంపాదించుకోవటానికి, అనేక మంది ఆ నిత్య రాజ్యానికి వెళ్ళటానికి అనేకటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
ఎన్నో మార్గాలు వెతుకుతూ ఉన్నారు, ఎన్నో ప్రయత్నం పురస్కారాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో యాగాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ పరలోక రాజ్యం నీకు దొరకాలి అంటే, ఆ నిత్య రాజ్యం నీకు కావాలి అంటే నీవు బైబిల్ దగ్గరికి వస్తేనే నీకు పరలోక రాజ్యము దొరుకుతుంది. యాగాలు చేస్తే పరలోకం దొరకదు, పురస్కారాలు వెళ్తే పరలోకం దొరకదు, పుణ్యాలు చేస్తే దొరకదు. కానీ దేవుని ఎందుకు వస్తే, ఎందుకో దేవుని అందుకంటారు, మీరు దేవుని ఎందుకు రండి, అప్పుడు ఆయన మీ ఎందుకు వచ్చును. కనుక దేవుని సంగమా సహోదరి సహోదరులారా, పరలోకం ఉన్నది. అది ఎవరి కొరకు అంటే పరిశుద్ధుల కొరకు. ప్రభుని నమ్ముకొని క్రీస్తులోనికి బాప్తీసం పొందుకొని ఇదిగో శ్రమ అయినప్పటికీ కూడా, బాధలైనప్పటికీ కూడా, వస్త్రమైనప్పటికీ కూడా, వారు ఇన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా ఇదిగో ప్రభు కొరకు నమ్మకముగా విశ్వాసముతో నిలబడి వారు చనిపోయినప్పటికీ కూడా వారి కొరకు ఉంది ఆ రాజ్యము. నీకు రాజ్యం కావాలి అంటే ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా ప్రభు సన్నిధికి రండి. ప్రభు సన్నిధిలో ఉండి ఆయన ఆరాధించాలని బైబిల్ బోధించబడతా ఉంది. అందుకు లేఖనము తెలియజేయబడతా ఉంది. పరలోకము ఉన్నది, అది పైన ఉన్నది. దేవుడు ఉన్నాడు, దేవుడు దూతలు ఉన్నారు. మనందరం కూడా ఒకనొక దినమందు ఒకనొక సమయంలో ఈ లోకాన్ని విడవలసి ఉంటున్నాము. ఈ లోకాన్ని విడిచినట్లయితే, ఈ లోకంలో నీవు చనిపోయినట్లయితే మన ఆత్మ ఎక్కడికి వెళుతూ ఉంది? మనం ఎక్కడికి వెళ్తాము? ప్రభు నమ్ముకున్నట్లయితే, నువ్వు బాప్తీసం తీసుకున్నట్లయితే, ప్రతి ఆదివారం ప్రార్థన నడుస్తున్నట్లయితే, నువ్వు చనిపోతే, నేను చనిపోతే పరలోకములకు పరదేశంలో అబ్రహామును ఉంటాము. ఒకవేళ మనం నమ్ముకోకుండా లోకంలో జీవి సరిపోయినట్లయితే మనకేముందంట, నీకు పాతాళం నోరు తెరిచి కనిపెట్టుకున్నది. అది తప్పించుకోవాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు అది అందుకు రారు. కనుక ఇంకా ఎవరైనా కూడా మార్పు జరగకపోతే, రక్షించబడకపోతే, ఇంకా మనలో బాప్తీసం పొందకపోతే, ఎక్కడైనా మార్పు చెంది ఇదిగో అనిత్యత్వమును ఆ పరలోక రాజ్యం సంపాదించాలని తెలియజేస్తూ ఈ వారికి నేను ముగిస్తున్న మాటలు దీవించుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవులారా, అన్నగారు చక్కని వర్తమానము అర్థమయ్యే రీతిగా పరలోక రాజ్యం కొరకు, అలాగే భూలోకం కొరకు, ఇంకొకటి పాతలోకం, ఈ మూడు లోకాల గురించి అన్నగారు క్లుప్తంగా అర్థమయ్యే రీతిగా మనకు పరలోకములో వెళ్ళుటకు మనం ఎలా ఉండాలంటే, పరిశుద్ధం ఉంటే మనం వెళ్ళగలము, అంతేనా? నీతి మార్గములో మనం ఉన్నట్లయితే మనము పరలోకం వెళ్ళగలము. నీతి మార్గము, పరిశుద్ధ మార్గం మనములో లేకుండా ఉంటే పరలోక రాజ్యము మనం వెళ్ళలేము. వెళ్ళగలమా? వెళ్ళలేము. అందుకని అన్న చెప్పినట్టు లేఖనం ప్రకారం మనం నడిచినట్లయితే మన పరలోక రాజ్యంలో మనకు చోటు ఉంటుంది. దేవుడు మీ హృదయములలో ఆవగింజంత హృదయం ఏమన్నాడు. ఆ ఆవగింజంత హృదయం మనకు ఉన్నట్లయితే మనము ఆశీర్వదింపబడతాం దేవుని బిడ్డలారా. అందుకని ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది పాపంలో మనం అన్ని దేవుని వద్ద ఒప్పుకున్నట్లయితే మనము రక్షింపబడతాం. దేవుడి వాక్యం దీవించిన కాక అన్నగారికి పెరుగు నమ్మలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కలిసి ప్రభురాత్రి భోజనము మనం నిశ్శబ్దంగా ఉన్నట్లయితే చాలా ప్రాముఖ్యమైనది. ఏంటిది? ప్రభురాత్రి భోజనం. మనం అనేది నిశ్శబ్దం పాటించాలి. ఈ శ్రమ సమయంలో జి మరేబాబు గారు వచ్చి ప్రభురాత్రి భోజనము నడిపించవలసిందిగా మనం చేస్తున్నాము. ప్రభురాత్రి భోజనం జి మరియాబాబు. థ్యాంక్ యూ.
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క సమయంలో ప్రాముఖ్యమైన విషయము, కార్యము, క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం గురించి, ఆయన రక్తం గురించి మనం ధ్యానించుకుందాము. అందులో మనము పాల్పంపులు పొందుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు. పౌలు గారు తెలియజేస్తున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై దీన్ని చేయడని చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన వెంబట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పారు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ఆమేన్. మనము ఈ విధంగా యేసుక్రీస్తు వారి యొక్క శరీరం గురించి, రక్తం గురించి మన హృదయంలో మనం ధ్యానించేవారిగా ఉండాలి. ఆయన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకునేవారిగా, మన హృదయములలో తలపోసుకునేవారిగా ఉండాలి. ఆయన మరణించినప్పుడు ఆయన పొందినటువంటి బాధ, పడిన కష్టము, వేదన, ఆయన సిలువకి వేలాడదీసినప్పుడు ఆ యొక్క మేకులు ఆయన చేతులలో గుచ్చుకున్నప్పుడు, కాళ్ళల్లో ఆ యొక్క మేకులతో గుచ్చి వేలాడదీసినప్పుడు, ఆ తలకి ఆ ముళ్ళ కిరీటం పెట్టి ఆ యొక్క ముళ్ళు ఆయన తలకు గుచ్చుకుంటుంటే ఆయన ఎంత వేదన పడ్డాడు, ఎంత బాధపడ్డాడు, ఎంత శ్రమ పడ్డాడు అన్న విషయాన్ని మన హృదయాలలో ఆయన మరణాన్ని మనము తలపోసుకోవాల్సినటువంటి బాధ్యత మనకి. ఎందుకంటే ఆయన మనందరి యొక్క పాపములను ఆయన మీద మోపుకున్నాడు. కాబట్టి ఆయన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన శరీరంలోను రక్తములోను మనము యోగ్యముగా మనం పాలు పొంది ఆయన యొక్క కుమార్తెలుగా దేవుని కుమార్తెలుగా పరిశుద్ధులుగా అందులో మనం పాలు పొందినట్లయితే మనం నిత్యరాజ్యం పొందుకోవడానికి దేవుడు మనకి సహాయం చేయను కాదు. ఆయన రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం అని చెప్పాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులకు మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తోత్రములు తండ్రి. మా దేవ యొక్క సమయంలో మీ యొక్క కుమారు యొక్క మరణము తండ్రి మేము జ్ఞాపకం చేసుకోలాగిన కుడి వచ్చిన మీ బిడ్డలందరినీ తండ్రి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా తండ్రి మరి విశేషంగా తండ్రి ఇందులో పాలు పంపులు పొందుతున్న మీ యొక్క బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించాం. ప్రభు యొక్క మరణం తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. రేపు వచ్చేవరకు ఈ కార్యం మేము జరిగించలాగిన మా తండ్రి మమ్మల్ని మాకు సహాయతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా తండ్రి ఇందులో పాలు పంపులు పొంది మీ యొక్క బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబంలో దీవించి ఆశీర్వదించమండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పుట్టుకుంటాడు. పాటల బుక్ మేమెందుకు ఆడ ఆత్మీయ రూపం
హృదయాంతరంగము ఆజాగరో కొడైతే నిజాశ్రయమును విడసి ఆజాగరో చాలండి. అదేవిధంగా ఆయన భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించిన వాడిగా ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాడు. నీతియు కనికరం గల మా గొప్ప తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. మా దేవ, ఈ యొక్క సమయంలో తండ్రి మీ కుమారుని యొక్క శరీరంలో తండ్రి మేము పాల్గొంపు పొంది ఉన్నాం. అందును బట్టి మీకు వెళ్ళని వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి విశేషంగా తండ్రి మీ కుమారుని యొక్క రక్తములు మేము పాల్పొప్పులు పొంచి ఉండగా ఇందులో పాల్పొప్పులు పొందుతున్న మీ యొక్క దాసులను దాసురాలను మమ్మల్ని అందరిని తండ్రి దీవించి ఆశీర్వదించని వేడుకుంటున్నాం. ప్రభోత్సవరకు తండ్రి మేము మానక మరొక మా తండ్రి ఆయన యొక్క తండ్రి రక్తంలోను శరీరంలో పాల్పొప్పులు పొంది భాగ్యం మాకు అనుగ్రహించండి. ఇందులో పాల్పొప్పులు పొంచిన మేమందరం తండ్రి యోగ్యంగా ఇందులో మేము పాల్పొప్పులు పొంది మా తండ్రి ఆ యొక్క నిత్యరాజ్యంలో తండ్రి మేము చేరులాగున మా అందరినీ ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలండి, ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహాగణుడకు తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీకు అపారమైన ప్రేమను బట్టి, మీ దయను బట్టి తండ్రి, మీ యొక్క బిడ్డలమైన మేమందరము తండ్రి మీ కుమారుని యొక్క శరీరములోను రక్తంలోను తండ్రి పాలుపొంగులు పొంది ఉన్నాము. మా తండ్రి మాకింతటి భాగ్యమును మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. మరి విశేషంగా తండ్రి మీకు కార్యమును తండ్రి మేము మా యొక్క జీవితాంతము తండ్రి మానక మరొక మా తండ్రి ప్రతి ఆదివారము జరిగించచ్చు మీ యొక్క మెండైన దీవెనను ఆశీర్వాదాలను మేము పొందుకొనచ్చు. మా తండ్రి ఆ యొక్క నిత్యరాజ్యమును తండ్రి మేము చేరులాగున మా తండ్రి మాకు కావాల్సిన మా తండ్రి సహాయమును మా తండ్రి ఆశీర్వాదమును తండ్రి మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభురత్నం జరిపించిన మరియబాబు గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చివరిగా ఆరాధన భాగంలో పాటలు, వాక్యపట్నము,
వాక్య పరిచర్య, ప్రభురాత్రి భోజనము, చివరిగా ఏంటి ఇంకా కానుకలు. ఈ యొక్క 5 కార్యక్రమాలు నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1 నుంచి 2 వచనం చదువుకుందాము. పరిశుద్ధుల కొరకైన సందేశం అయితే నేను గలతియా సంఘములకు నియమించిన ప్రకారం మీరు చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడును తన వర్తనల కొలది తన వద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. కొన్ని సంఘాలలో అయితే మామూలుగా ఒక కోటాలలో పెట్టేది చర్చిలో ఎప్పుడు పెడితే అప్పుడు ఆ సంద వేస్తారు. లేఖనం ప్రకారం మనం పోయినట్లయితే ప్రతి ఆదివారమే సంద పట్టాలి, అంతేనా? అట్లా కాకుండా మన గ్రామాలలో కోటాలు పెట్టినా, చర్చిలా శుక్రవారం పెట్టినా ఇలాగా జరిపిస్తున్నారు. లేఖనానుసారంగా నడవాలి, కానీ మనం లేఖనము అవసరం విడిచిపెట్టి మన ఇష్ట ప్రకారం చేస్తే అది దేవుడికి నచ్చొద్దా? ఇక్కడ ఏమన్నాడు? ప్రతి ఆదివారం కర్మము తప్పకుండా ఉండాలి. అలా లేకుండా ఇప్పుడు ఇలా జరిపిస్తున్నారు సంఘ కాపర్లు. ఏంటి వాళ్ళు బతుకుతూరు కోసం లేదా అర్థం కాదు, కానీ లేఖనం ప్రకారం నడచాలి ఎవరైనా సరే. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ శ్రేష్ఠ భాగము నీయా ఎనుదీతువా. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ శ్రేష్ఠ భాగము నీయా ఎనుదీతువా. ధరలో ధనదానములికియగా కరుణించి కాపాడే రక్షింపగా. ధరలో ధనదానములికియగా కరుణించి కాపాడే రక్షింపగా. పరలోకనాథుండు నీకియగా మరి యేసు కొరకీయ ఎనుదీతువా. పరలోకనాథుండు నీకియగా మరి యేసు కొరకీయ ఎనుదీతువా. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ శ్రేష్ఠ భాగ్యము నీయ ఎనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గూటలు నీకు దయసేయగా. పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయసేయగా. వేడంగా ప్రభు యేసు నాంబును గడువేల ప్రభుకీయనో క్రైస్తవా. ఏడంగా ప్రభు యేసు నాంబును గడువేల ప్రభుకి ఓ క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ శ్రేష్ఠ భాగ్యము నీయ ఎనుదీతువా. ప్రార్థించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతనామటి తండ్రి ప్రార్థించి అడుగుతున్నాం నాయన తండ్రి. నాయన తండ్రి సంఘంలో నాయన తండ్రి ఈ యొక్క 5 కార్యక్రమాన్ని ప్రార్థిస్తాం నాయన తండ్రి. తండ్రి నువ్వే అధ్యక్షుడు అయి తండ్రి నడిపించిన దాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. నాయన తండ్రి పాటల ద్వారాను నాయన తండ్రి వాక్య పట్టణం ద్వారాను వాక్య పరిచర్య ద్వారాను ప్రభురాత్రి భోజనం ద్వారాను తండ్రి అలాగనే తండ్రి చివరిగా నాయన తండ్రిగా
కానుకల ద్వారాగా తండ్రి జరిపించిన దాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి. అలాగే నాయన తండ్రి సంఘం కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘం అభివృద్ధి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి. సంఘం నాయన తండ్రి ఎత్తుగా తండ్రి బలపరచమని తండ్రి ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి. సంఘ కాపరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. రాజేష్ని బట్టి సత్యమని బట్టి వాళ్ళకి ఇచ్చిన కుమారుడు కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లిదండ్రులు బట్టి మేము ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి. సంఘంలో ప్రతి ఒక్కరి కొరకు నాయన తండ్రి పేరు పేరుని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ఆయన తండ్రి. నాయన తండ్రి సంద కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి. నాయన తండ్రి సంద అయితే ఎవరైతే తండ్రి కానుకలు వేసి ఉన్నారు నాయన తండ్రి, ప్రతి హస్తాన్ని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ఆయన తండ్రి. కుటుంబంలో బలపరచండి ఆయన తండ్రి. ఆయన తండ్రి కుటుంబంలో ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైనా బలహీనతగా ఉన్నట్లయితే నాయన తండ్రి వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి. అలాగే నాయన తండ్రి మేము చేస్తున్న ఈ పరిచయం పెట్టి తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ కృపలు మా అందరిని తండ్రి వాడుకోండి తండ్రి. సజీవులుగాను తండ్రి, నిర్దోషులుగాను తండ్రి, పరిశుద్ధులుగాను తండ్రి మమ్మల్ని నిలబెట్టి నిదానం పెట్టి మేము ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి. కానుకలు ఇష్టం తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. కానుకలు ప్రతి హస్తాన్ని తండ్రి పేరు పేరుని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని యేసు నామములో అడిగి ప్రార్థించి చదువుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. చివరిగా అన్నగారు వచ్చి ముగింపు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాము. Gracias.